Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఓటరు తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందరం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలంటి ప్రజల నాడేంటి? గెలిచేదెవరు, ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖద్వారంగా ఒక ప్రత్యేకత ఉన్న నియోజకవర్గం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గంలో కూడా ఎన్నికల వేడి రాజుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు ప్రారంభించేశాయి. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గం భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గ పూర్వాపరాలు, చరిత్రని ఒకసారి పరిశీలిద్దాం. వెల్కమ్ టు ఎమ్మెల్యే పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నాం. సూళ్లూరుపేట నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఎస్సీ స్థానానికి రిజర్వ్ అయినటువంటిది. రానున్నటువంటి 2019 ఎన్నికల్లో తమ అభ్యర్థుల వేటలో కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా నిమగ్నమై ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి సేవలు వాళ్ళకి చేశాము, అటువంటి విషయాలన్నింటినీ కూడా కరపత్రాల రూపంలో కూడా ప్రజలకు ఆ యొక్క అభ్యర్థులు పంపిణీ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సూళ్లూరుపేట పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల వేడి సూళ్లూరుపేటలో జోరందుకుంది. గెలుపోటములపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాయి. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించకముందే ఆయా పార్టీల్లోని బలమున్న నాయకులు పావులు కదుపుతున్నారు. సూళ్లూరుపేట శాసనసభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. దాంతో ఇక్కడ మండల స్థాయి నాయకులు గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు మండల స్థాయి నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ అమ్మ, అక్క, అన్న, చెల్లి అని వరసలు కలుపుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం జిల్లాలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నియోజకవర్గం. మన రాష్ట్రానికి ముఖద్వారం లాంటిది. తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్కి రావాలంటే సూళ్లూరుపేట నియోజకవర్గం దాటాల్సిందే. గత 12 ఏళ్ల నుండి జిల్లాలోనే శరవేగంగా పారిశ్రామికంగా సూళ్లూరుపేట అభివృద్ధి చెందింది. నియోజకవర్గ పరిధిలో సూళ్లూరుపేట పురపాలక సంఘంతో పాటు సూళ్లూరుపేట గ్రామీణం, తడ, దొరవారి సత్రం, నాయుడుపేట నగర పంచాయతీతో పాటు నాయుడుపేట గ్రామీణం, పెళ్లకూరు, ఓజిలి మండలాలు ఉన్నాయి. ఇక నియోజకవర్గం కేంద్రమైన సూళ్లూరుపేటలో మన దేశానికే తలమానికమైన ఒకే ఒక అంతరిక్ష ప్రయోగశాల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఉండటం వల్ల సూళ్లూరుపేటకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. దొరవారి సత్రం మండలం నెల్లపట్టు విదేశాల నుండి వలస వచ్చే విడిది చేసే పక్షుల సంతానోత్పత్తి కేంద్రం. సూళ్లూరుపేటకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులికాట్ సరస్సులోని మత్స్య సంపదకు కూడా మంచి గిరాకీ ఉంది. పులికాట్ సరస్సుకి ఏడాదిలో 6 నెలల పాటు వచ్చే విదేశీ విహంగాల సందడి చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. ఇక తడ మండలంలో మాంబట్ సెజ్లో ఆసియా ఖండంలోనే ఎక్కువ మ్యాన్ పవర్ కలిగిన దాదాపు 10,000 మంది కార్మికులు కలిగిన అపాచీ ఫుట్వేర్ ఫ్యాక్టరీతో పాటు మరికొన్ని ప్రముఖ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలాగే నెల్లూరు, చిత్తూరు, తమిళనాడుకి చెందిన తిరువల్లూరు జిల్లాల్లో దాదాపు 6,000 ఎకరాల్లో ఏర్పడిన శ్రీ సిటీ సెజ్లో అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటితో పాటు నాయుడుపేట మేనకూరు సెజ్ వల్ల కూడా జిల్లాలోనే అతి వేగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందింది. అలాగే సూళ్లూరుపేట సమీపంలో తారకరత్న టెక్స్టైల్స్, కాఫీ పొడి ఫ్యాక్టరీ, ఇక ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన సినిమా థియేటర్ కాంప్లెక్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి 2019లోనే అందుబాటులోకి రానున్నాయి. సూళ్లూరుపేట పట్టణం చోళరాజుల కాలం నుండి ఉంది. సూళ్లూరుపేటకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నారు పోలూరులో అలఘమల్లారి కృష్ణస్వామివారి గుడిని చోళరాజులు నిర్మించారు. ఆ సమయంలో సూళ్లూరుపేట సుభగిరి అనే పేరుతో చిన్న గ్రామంగా ఉండేది.
రాజుల పరిపాలన తరువాత సూళ్లూరుపేట దగ్గర ఉన్న కళింగ నదిలో దొరికిన శ్రీ చెంగాలమ్మ విగ్రహంతో నది తీరాన గుడి నిర్మించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో నదిలో సుళ్ళు వచ్చేవి. అందువల్ల గుడి పక్కనే ఉన్న గ్రామానికి సుళ్ళూరు అని పేరు పెట్టారు. ఆ తరువాత కాలక్రమేణా అది సూళ్లూరుపేటగా మారింది. సూళ్లూరుపేట పట్టణంగా అభివృద్ధి చెందిన తరువాత మండలం నుంచి నియోజకవర్గం ప్రధాన కేంద్రంగా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం జిల్లా కేంద్రానికి 94 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 75 కిలోమీటర్లు, తిరుపతికి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూళ్లూరుపేటకి 64 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం, 75 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు ఉన్నాయి. చెన్నై కోల్కతా జాతీయ రహదారి, రైల్వే లైన్లు టౌన్ మధ్యలోంచి వెళ్తాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట ఒకటి. సూళ్లూరుపేట నియోజకవర్గం 1962 సంవత్సరంలో ఏర్పడింది. 1962 సంవత్సరంలో తొలిసారిగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పసుపులేటి సిద్ధయ్య నాయుడు 1999 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962 నుండి ఇప్పటి వరకు 12 సార్లు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి. 5 సార్లు కాంగ్రెస్, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఒకసారి గెలిచారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,06,399. ఇందులో పురుషులు 1,1482, మహిళలు 1,04,872, ఇతరులు 44 మంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ 1983 ఎన్నికల్లో గెలుపుతో బోని కొట్టింది. అప్పటి నుంచి 5 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అంటే టీడీపీ పార్టీ తక్కువ టైంలో బూత్ స్థాయి నుంచి మంచి కేడర్ ఉన్న నాయకత్వంతో జిల్లాలో టీడీపీకి అడ్డాగా మారింది. 1983, 1985, 1994, 1999, 2009లో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. పరసా వెంకటరత్నయ్య 3 సార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పరసా వెంకటరత్నయ్య మీద వైసీపీకి చెందిన కిలివేటి సంజీవయ్య విజయం సాధించారు. రాష్ట్రంలో అధికారంలో టీడీపీ ఉంది. సూళ్లూరుపేటలో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఇక చెప్పడానికే ఉంది, రాజకీయ చతరంగం పుణ్యమా అని సూళ్లూరుపేటలో అభివృద్ధి కుంటుపడింది. స్థానిక ప్రజలకు సమస్యలే మిగిలాయి. 2014లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిలివేటి సంజీవయ్య స్థానిక ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం వల్ల తాను నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలని అనుకున్నా కుదరడం లేదని ఎమ్మెల్యే సంజీవయ్య చెప్పుకొస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కాకపోవడానికి తాను కారణం కాదని, అధికార పార్టీయే అని ఆయన అంటున్నారు. స్థానికులు కూడా ఇక్కడ వైసీపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడిందని చెబుతున్నారు. డెవలప్మెంట్ అయితే తక్కువే నా ఒపీనియన్. అదే ఒక విధంగా చెప్పాలంటే పైన గవర్నమెంట్ వేరే, కాన్స్టిట్యూషన్లో ఉండేది వేరు కాబట్టి అది కూడా ఒక కారణం కావచ్చు. కంపెనీలు పడినాయి, లోకల్కి ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ పైన లేదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి అంత డెవలప్మెంట్ అంటూ లేదు. కంపెనీలు అయితే పడినాయి, లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఏం లేదు. లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. ఇన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ పిల్లకాయలు కూడా ఇక్కడ ఉండే చదువుకునే పిల్లలు కూడా ఒక యూనియన్కి ఫామ్ చేసి మాకు లోకల్గా కావాలనేసి చేసుకుంటే బాగుంటుంది. యూనియన్ ఫామ్ చేసుకుంటే మా ఊర్లో తెలుగుదేశం నాయకులకే వాళ్ళు పని చేసేది, మాకు చేయరు. ఇప్పుడు కార్డు నా కొడుకు కార్డు ఎక్కిలా 5-8 నెలల నుంచి నా కొడుకు, నాకు ఇద్దరు కొడుకుల కూతురు. వీడు చిన్నోడు ముసలా, నేను పనికి వెళ్ళి ముసలా ఇటు సంఖ్యలో పెట్టుకొని అది పోయి కార్డు తీసుకొని వచ్చింది మా అమ్మ. ఓడి చేరవాలంటే ఇప్పుడు ఆడకపో ఏందా మాటలా 24 గంటలు అదే మాసమా? రాజకీయం ఏమైనా ఎట్టినదా? ఇదే వాళ్ళ పార్టీ వాళ్ళకే పని చేస్తున్నారా తెలుగుదేశం వాళ్ళ? మా అమ్మలు ఏం చేస్తారు? వాడికి ఈయన పని ఇస్తున్నారా? ఏది లేదన్నయ్య. మా అమ్మలు ఏం చేస్తున్నాడు? వాడికి మాకే ఏడు చెప్పినట్టు ఆడే ఇస్తున్నాడా? అది మా ఊరికాడ జరిగిస్తాం. అది పునబాకు.
ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పరసా వెంకటరత్నయ్యకే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. దాంతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య హవా కాకుండా రత్నయ్య హవానే నడుస్తోంది. ఎమ్మెల్యే ద్వారా ఖర్చు చేయాల్సిన నిధులను కూడా రత్నయ్య ద్వారానే ఖర్చు చేస్తున్నారంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ రాజకీయాలు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి సార్. ఈ ఎక్కువ పార్టీ పరంగానే చూస్తున్నారు కానీ ఎవరు అర్హులు ఎవరు అనే వాళ్ళకైతే లేవు. స్కీమ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ రైతులకు కానీ ఇప్పుడు ఇస్తామన్న నిన్న ఒక స్కీమ్ పెట్టినారు. ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కలుపుకొని 10,000 ఇస్తారంట. ఆల్రెడీ వాళ్ళు 6,000 అనౌన్స్ చేసినారు. ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో వాళ్ళు ముఖ్యం. పార్టీ ఎవరైనా కానీ ప్రజలకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బాగానే చేసినాడు. 1999లో అటు సైడ్ బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఏదో ఎక్కువ పొలిటికల్గానే చూసుకుంటున్నాడు కానీ ప్రజలకి పెద్ద ఏదో చేద్దామనే ఫీలింగ్ అయితే కనపడతలేదని నా డౌటు. సో ఎవరిని కించపరచడం అయితే కాదు, ఎవరు బెటర్గా మనకు అనుకుంటే వాళ్ళని ఎంచుకోవడం బెటరు. అతను రూలింగ్లో లేడు కాబట్టి అతను ఏం పని కూడా చేయలేకపోతున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇక్కడ జరుగుతూ ఉండేది ప్రస్తుతం సంజీవయ్య గారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటం వల్ల వైసీపీ ఎమ్మెల్యేకి పవర్ లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేకి పవర్స్ లేవు. ఎమ్మెల్యే కంటే అధికార పార్టీ ఉంది, ఎమ్మెల్యేకు పవర్స్ లేవు. హామీలు అంటే అధికారంలో ఉంటే హామీలు ఇస్తాడు, అధికారం లేనప్పుడు ఏం హామీలు ఇస్తాడు? ఏం ఇయ్యడు కదా. కొద్దిగా తేడాగా ఉంది. అధికార పార్టీ మీద విరక్తి ఎక్కువ ఉంది. పబ్లిక్ నాకు తెలిసి పక్కా అధికార పార్టీ వాళ్ళని అడిగినా కానీ అదే చెప్తున్నారు. నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య నీటి సమస్య. ఈ సమస్య పరిష్కారం విషయంలో నాయకులు చొరవ చూపించలేదనే విమర్శలు ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారం గురించి ఆలోచించడం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న రైతుల సమస్యలను పట్టించుకున్న నాథుడే లేరని స్థానికులు అంటున్నారు. అలాగే స్వర్ణముఖి నది నుంచి ఇసుక తరలించడం, వివిధ ప్రభుత్వ పథకాలను తమ ఆదాయ వనరులుగా మార్చుకోవడంలో అధికార పార్టీ నాయకులు బిజీగా ఉన్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. రైతులు అనేక విధాలుగా కష్టాలు పాల్పడుతున్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక తరలించడం, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి రూలింగ్ నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా చెట్టు నీరు అయితేనేమి, అదేవిధంగా సీసీ రోడ్లు అయితేనేమి, అనేకమైనటువంటి కాలనీళ్ళు అయితేనేమి, అదేవిధంగా స్వచ్ఛ భారత్ లెటిన్ల కింద అయితేనేమి, ఆ లెటిన్లు అయితే కట్టినాటివి పాతవి వాటికి సున్నాలు పూసి కూడా బిల్లులు చేసుకోవడం, ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇక్కడ గెలిచింది మాత్రం వైసీపీ గెలిచింది, కానీ రూలింగ్ పైన మాత్రం తెలుగుదేశం ఉంది. ఇతను ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమాన్ని ఏది చేయాలనుకున్నా రూలింగ్ పార్టీ నాయకులు వెనక్కలాగడం, అసలు ఏమేమి జరుగుతుంది ఈ నియోజకవర్గంలో, ఏం జరుగుతుంది ప్రజలు అల్లాడుతున్నారు. ఎవరు ఏ విధంగా పయనిస్తున్నారు, ఈ రాజకీయ పరిణామాల వల్ల రైతులు, పేద కుటుంబాలు అందరూ అల్లాడుతున్నారు. జనజీవనం కూడా చాలా అస్తవ్యవస్థంగా ఉంది. కానీ ఇలాంటి మార్పు తెచ్చే కోసం ప్రజలందరూ కూడా సరైన నాయకుడిని ఎన్నుకొని ఈ సూలూరుపేట నియోజకవర్గంలో మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి పరిపాలనా విధానంగా ఉండే విధంగా చూసుకోవాలని నేను ఒక స్థానిక రైతు కుటుంబంలో సుబ్రహ్మణ్యం నా పేరు, నేను తెలియజేస్తున్నాను. విద్యార్థులు, పేద మహిళలు తమ జీవితాల్లో ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ ఎలాంటి మార్పును తేలేకపోయారని విమర్శిస్తున్నారు. పల్లెలను అయితే మరీ విస్మరించున్నారు. పల్లెల సంగతి మనకు తెలియదు. మేము ఉండే శ్రీరామ్ నగర్లో అయితే అభివృద్ధి చాలా తక్కువ, 10% కూడా కాలేదు. గవర్నమెంట్ చూస్తే కొత్త పథకాలు పెట్టామంటున్నారు, ఏందో చెప్తున్నారు కానీ ఫంక్షన్ మీటింగ్లు పెడతారు, మీటింగ్లు చెప్తున్నారే కానీ మా వరకు అయితే ఏం రావట్లేదు. అడిగితే శాంక్షన్ అయినాయి, బాత్రూమ్ శాంక్షన్ అయినాయి, స్కాలర్షిప్లు పడుతున్నాయి అంటారే కానీ మా వరకు అయితే రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రైవేట్ కాలేజీలో చేరాలంటే డబ్బు కావాలి, డబ్బు లేనందువల్ల గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాము. కానీ గవర్నమెంట్ కాలేజీలో చూస్తే స్టడీస్ లేవు. రోజుకి ఒక క్లాసు 2 క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి, మిగతా క్లాసులు జరగట్లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది. తర్వాత వచ్చే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చూస్తున్నాము. నేను వికలాంగిని, కాలు తీసేసి ఉన్నారు నాకు. మరి నాకు గవర్నమెంట్ వికలాంగ్ పింఛన్ మటుకు రాలేదు. నాకు వచ్చేది మామూలు ఎద్దా పింఛనే వస్తుంది.
ఆ వృద్ధా పెన్షన్తో ఎట్లా నెట్టుకుంటున్నాం. గవర్నమెంట్ కాడ అప్పుడప్పుడు మాకు స్కీమ్లను ఇస్తున్నారు, అవి మాకు చాలు కదా. చాలినప్పుడు మేము ఏదో పండ్లు అంగడి పెట్టుకొని అమ్ముకోవాలా, కుటుంబం అంతా నెట్టుకొని రావాలా. మాకు ఇంట్లో చాలా ఆర్థిక సహాయం కష్టాలు ఉన్నాము. అలాంటప్పుడు మేము ఇంక అంగడి అనేది పెట్టుకోకపోతే మేము బ్రతకలేము. మా పిల్లల్ని కదా ఎత్తుకొని రావాలా, మా బ్రతుకులు రోడ్డు మీద ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ స్థానాన్ని మళ్లీ గెలవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఈసారైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీడీపీ వ్యూహరచన చేసింది. నూతనోత్సాహంతో కథన రంగంలోకి దిగిన జనసేన ప్రజల హృదయాలకు చేరువైంది. ఈ మూడు పార్టీలు పోటాపోటీ రాజకీయాలతో సూళ్లూరుపేట నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉన్నారు. జగన్ దగ్గర సంజీవయ్యకు మంచి పలుకుబడి కూడా ఉంది. నెల్లూరు జిల్లాలోని 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. అయితే గూడూరు స్థానం నుంచి గెలిచిన పాశం సునీల్ కుమార్ టీడీపీలోకి జంప్ జిల్లానే అయ్యారు. అయితే సంజీవయ్య మాత్రం వైసీపీనే నమ్ముకుని ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ పరసా నుంచి సమస్యలు ఎదురైనప్పటికీ వైసీపీని వీడలేదు. ఈ అంశం ఈసారి ఎన్నికల్లో ఆయనకు మరోసారి వైసీపీ టికెట్ లభించే అవకాశాలను పెంచింది. స్థానిక ప్రజల్లో సంజీవయ్య అంత సమర్థుడైన ఎమ్మెల్యే కాదన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకత్వం సంజీవయ్యకే ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 23 వార్డుల్లో 9 వార్డుల్లో టీడీపీ, 10 వార్డుల్లో వైసీపీ, 2 వార్డుల్లో కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్, 1 స్థానంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు గెలిచారు. అయితే వైసీపీకి సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ అధికార టీడీపీ చక్రం తిప్పి చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది. ఈ విషయంలో కూడా సంజీవయ్య విఫలమయ్యారు. అయినప్పటికీ ఈసారి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. వైసీపీకి మండల స్థాయిలో కార్యకర్తల బలం లేకపోవడం ఈసారి ఆ పార్టీ విజయావకాశాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈసారి కూడా వైసీపీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో సంజీవయ్య నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. రాబోయే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాబట్టి ఈసారి కూడా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తానని సంజీవయ్య చెప్పుకుంటున్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ టీడీపీ నాయకుడు పరసా వెంకటరత్నం తనను సరిగా పనిచేయనివ్వడం లేదని, అధికారులను తనకు వ్యతిరేకంగా మార్చేశారని, అందువల్లే తాను ఈసారి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయలేకపోయానని సంజీవయ్య ప్రజలకు చెప్పుకుంటున్నారు. ఈ కోణంలో కూడా ప్రజల నుంచి సానుభూతిని పొందే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. సంజీవయ్యకి ఎలాగూ వైసీపీ టికెట్ ఖాయమని అర్థమైపోవడంతో వైసీపీలోని ఇతర నాయకులెవరూ పోటీ చేయాలనే ఆశలు పెట్టుకోకుండా సంజీవయ్య వెంటే నడుస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న పరసా వెంకటరత్నం మరోసారి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఆయన మాత్రమే కాకుండా మరికొంతమంది టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. నాయుడుపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, డాక్టర్ పెర్నటి సునీల్, శ్రీపతి బాబు, అదురు సందీప్, ఎన్ఆర్ఐ వెంకటకృష్ణ టీడీపీ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పరసా వెంకటరత్నం మాత్రం ఈసారి కూడా టీడీపీ టికెట్ తనదేనని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సూళ్లూరుపేటలో మున్సిపల్ వార్డు సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఎమ్మెల్యే స్థాయి విజయం సాధించే శక్తి ఆ పార్టీకి లేదు. బీజేపీ పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఘోరంగా ఉంది. సూళ్లూరుపేట నియోజకవర్గం ప్రజలు తమకు అందుబాటులో ఉండే వ్యక్తులకే ఎన్నికల్లో పట్టం కడతారు. తమ సంక్షేమం కోసం శ్రమించే వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తారు. తమను విస్మరించిన వారిని ఆ తరువాత ఎన్నికల్లో ఇంటికి సాగనంపుతారు. 1994 నుంచి 2009 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరసా వెంకటరత్నం తమను పట్టించుకోకపోవడంతో 2014లో ఆయన్ని ఇంటికి సాగనంపారు. ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవయ్య, అధికారం చెలాయిస్తున్న పరసా వెంకటరత్నం ఇద్దరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఫెయిల్ కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో జనసేన నాయకుడు ఉయ్యాల ప్రవీణ్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ జనసేన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు చేరవేస్తూ ప్రచార రథాలతో దూసుకునిపోతున్నారు. ఈసారి సూళ్లూరుపేట నుంచి జనసేన టికెట్ను ఆయన ఆశిస్తున్నారు. ప్రజలు కూడా టీడీపీ, వైసీపీ నాయకుల వైఖరితో విసిగిపోయి ఉన్నారు. జనసేన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. సూళ్లూరుపేటలోని ప్రజలు మంచి చెడ్డలు బాగోలు ఎవరు పట్టించుకోవడం లేదు, అభివృద్ధి చెందడం లేదు. కాబట్టి ఇటువంటి భ్రష్టు పట్టిపోయిన రాజకీయాన్ని మారాలంటే, భ్రష్టు పట్టిపోయిన మంత్రులు, మినిస్టర్లు, నాయకులు మారాలంటే దానికోసం ఒక ప్రభుత్వం రావాలి, కొత్తగా ఒక ప్రభుత్వం రావాలి. ఆ ప్రభుత్వం ఎవరంటే ఒక జనసేన ప్రభుత్వం అయితే చేయగలదు. ఇది పక్కాగా చెప్తున్నాం. ఇప్పటి వరకు ఆయన పవన్ కళ్యాణ్ గారిని పెట్టిన మేనిఫెస్టోలు కానీ, ఆయన పెట్టిన సిద్ధాంతాలు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కరు మెచ్చుకోదక్కుతున్నాయి. ఇప్పటికీ ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు చెప్తున్నామంటే, పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక వార్డు మెంబర్ లేడు, ఒక మినిస్టర్ లేడు, ఒక మంత్రి లేడు, 36 సమస్యలు తీర్చున్నాడు ఆయన. మరి పార్టీ పెట్టి ఫాములో రాకనే 36 సమస్యలు తీర్చిన వ్యక్తి రేపు జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపిస్తే ఏ విధంగా ఆయన హామీలు కానీ ఆయన పరిస్థితి, మన ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండదో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇంకనైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మారండి, ప్రభుత్వాలు మారాలి. ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు కొత్తగా జనసేన ప్రభుత్వం స్థాపించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీ పెట్టున్నాడు. 2019లో ఆయన అన్ని 175 నియోజకవర్గాల్లో స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. కాబట్టి అలాంటి ప్రభుత్వం రావాలి. మాలాంటి పేదల కష్టాలు తీరాలంటే అలాంటి వ్యక్తి రావాలంటే అలాంటి మహానాయకుడు రావాలి. కాబట్టి మేము మనస్ఫూర్తిగా ఈసారి 2019లో ప్రభుత్వం మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని పక్కాగా చెప్పగలం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సంబంధించినటువంటి ప్రజలు ఎస్సీ జడ్లతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. మరోవైపు నాయుడుపేట తీసుకుంటే మేనకూరు సెడ్జితో కూడా అదే విధంగా జరిగినటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. అంటే ఈ సెడ్జికి సంబంధించినటువంటి భూములు ఎవరైతే తీసుకున్నారో గతంలో ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతులకి కూడా ఉన్నతమైన స్థానాలు కల్పిస్తాం, వారికి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆ యొక్క స్థానాలు ఏవి కల్పించకుండా రైతులందరినీ కూడా వారి యొక్క సమస్యలను ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధాన పార్టీలు అన్నీ కూడా 2019 ఎన్నికల బరిలో కూడా దిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే తాగునీటి సమస్యకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. రూపాయి బింది 5 రూపాయల నుంచి 10 రూపాయలు కూడా కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి సూళ్లూరుపేట ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల సమస్యలను పూర్తిగా కూడా విస్మరించినటువంటి పరిస్థితులు దాఖలా కూడా కోకొల్లలో ఉన్నాయి. అయితే సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి ఓవైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకలాపాల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా విసిగి వేసారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2019లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు కొత్త నాయకుడు తమకు కావాలని, కొత్త నాయకుడితో కూడా తమ జీవితాల్లో కూడా మంచి వెలుగులు నింపేటువంటి పరిస్థితుల్లో కూడా తామందరూ కూడా ఉండబోతున్నామనేటువంటిది కూడా వీకున్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఇది సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. మరో పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్తో మరో నియోజకవర్గంలో కూడా తిరిగి కలుసుకుందాం. కెమెరామెన్ భరత్తో జేజీరామ్ 99 టీవీ సూళ్లూరుపేట. మొత్తం మీద సూళ్లూరుపేటలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య త్రిముఖ పోరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 పాత పార్టీలతో విసిగిపోయిన సూళ్లూరుపేట జనం ఈసారి జనసేనకు పట్టం కట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది వాళ్ళ ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.